మేడారం జాతరకు పోదాం, అందుబాటులో రవాణా సౌకర్యాలు హెలికాప్టర్ మొదలు బస్సుల వరకు. రోడ్డు రూట్ మ్యాప్తో దిశ స్పెషల్ ఇస్తూ ఉందంట. స్పెషల్ ట్రైన్ ఈ నెల 21 నుంచి 24 వరకు స్పెషల్ ట్రైన్ కూడా నడుస్తుందంట రైలు. రవాణా శాఖ ప్రక్షాళన, రికార్డు స్థాయిలో సిబ్బంది బదిలీ. 150 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం. 23 మందికి రీజనల్ ట్రాన్స్పోర్టు, 7 డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లకు సైతం. అయితే ఫస్ట్ టైం స్పెషల్ జీవో విడుదల. అన్ని స్థాయిల్లోనూ స్టాఫ్ ఒకేసారి మొత్తం బదిలీ చేస్తూ ఉన్నారంటే ఈ బదిలీలపైన ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆమ్యామ్యాలు తీసుకుని అంటే బదిలీ చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. మరి మంత్రి దృష్టి పెట్టాలి దీని మీద. కాళేశ్వరం కలంకం, ఎన్నటికీ మాసిపోని అవినీతి మచ్చ, ఆ పాపమంతా మామ అల్లుళ్ళదే. 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పైగా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. ఎలాగూ జ్యుడిషియల్ విచారణ తప్పదు. వాంగ్మూలంలో హరీష్ రావు తప్పును ఒప్పుకోవాలి. మేడిగడ్డ ఆలోచన కేసీఆర్ మెదడులో పుట్టిందే. తుమ్మిడిహట్టిపై నిపుణుల కమిటీ చెప్పినా ఆయన వినలేదు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్పు. ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పాడేమో. ఇక ఇంజనీర్లకి ఆయన ఎదురు సలహాలు ఇచ్చారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సభను నిరవధిక వాయిదా వేసిన స్పీకర్. ఇక వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటా ఉన్నాడు. ఈయన చెప్తాడు, కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి వస్తుందంటే సిద్దిపేటకు వస్తుంది, ఎవరికి కరీంనగర్కి వస్తుంది, ఏడికి పోతే ఆడికే మొదటి ఫలితం అంటాడు. మేమే ఫస్ట్ అన్నట్టు. ఈయన ఫాల్స్ పేపర్ అంటుండగా మేము తప్పు చేయలేదు, భయపడేది లేదు. మరి భయపడకుండా మామెందుకు వస్తలేడు. రాజకీయ లబ్ధి కోసం మేము మేడిగడ్డను పునరుద్ధరించడం లేదు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నటికీ మాసిపోని అవినీతి మచ్చ, 1000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కాళేశ్వరం కలంకం. ఇక ప్రాజెక్టు పనికిరాదు, అది పాలిచ్చే ఆవు కాదు, దున్నపోతు కూడా పాలు పెడతాడు కాక. ఒకవేళ కేసీఆర్కు దున్నపోతుని ఇస్తానికి కూడా పాలు పెడతాడు. అన్నారంలోనూ బుంగలు వస్తున్నాయి. వైట్ పేపర్ ప్రెజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. మీరు ఇంజనీర్లా ఏం చదువుకున్నారని ఇంత ప్రాజెక్టు డిజైన్ చేశారు. నీళ్లు వదిలితే సుందిల్లా అన్నారం సైతం కొట్టుకుపోతాయి. బీఆర్ఎస్పై భట్టి విక్రమార్క ఫైన్ అయ్యిండు. మంత్రి భట్టి విక్రమార్క ఫైన్ అయినటువంటి వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద మీరు ఇంజనీర్లు అంటున్నారు కదా, ఏం చేసిర్రా నాయన, ఇది పతంతి ఏంది, ఈ పెంట ఏంది అని చెప్పేసి భట్టి విక్రమార్క అడుగుతా ఉన్నారు మంత్రి. అంటే మొత్తం కూడా చేసేదంతా చేసేసి చేపించుకోవడానికి అవకాశం 20,000 కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణి. నేను అందుకే చెప్పింది, కేవలం 38,000 కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్ట్ విధానంతో కట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కాంట్రాక్టర్ మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్న దాన్ని రీడిజైన్ చేసి 1,74,000 కోట్ల కింద తెచ్చారు అధ్యక్ష. రాజు సాగర్, ఇందిరా సాగర్ లో కూడా ఈపీసీ కాంట్రాక్టే. దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు. ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ లో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా హ్యాండ్ ఓవర్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజు సాగర్, ఇందిరా సాగర్ ని కేవలం 14,000 కోట్లు అయ్యేదాన్ని ఎందుకు మీరు రీడిజైన్ చేసి 23,000 కోట్లు పెంచారనే కదా మేము పదే అడిగాను. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే, పెరిగింది తర్వాత పెరుగుతుందంటే పెరగడానికి అవకాశం లేకుండా ప్రాజెక్టుని కావాలని మీరే రీడిజైన్ చేసి అర్థమవుగా పెంచేసుకుని రాష్ట్ర ఖజానంతా దోపిడీ చేసి మళ్ళీ ఇంకా చదువురమ్మా అని చెప్తారేంటండి. రాష్ట్రం అంతా బ్లేటెంట్ గా ఇది డిజైన్ పేరుతోటి మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం కథం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి 100% మీరే ఆ పాపం చేసిందని చెప్పేసి భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఇక కమిషన్ల కోసమే డబ్బు సంచులు మోసింది హరీష్ రావే. కాళేశ్వరం నీరు సూర్యాపేటకి ఇచ్చారా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు. ముందే చెప్పినా కేసీఆర్ వినలే. మేడిగడ్డలో ప్రమాదమని 2015లోని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది.
ఆ తుమ్మిడిహట్టి శ్రేయస్కరమని సూచనలు కూడా చేసింది. ప్రాణహిత చేవెళ్ల డిజైనే ఉత్తమని కూడా స్పష్టీకరణ చేసింది. కానీ వినలేదు కాక మొత్తం అది ముందుకెళ్ళిపోయిండు. ఇక అన్నారంలో మళ్ళీ బుంగలు, అక్టోబర్లో రిపేర్లు చేసినా మళ్ళీ రిపీట్. ఇక పిల్లర్ల ఫౌండేషన్ కింద నుంచి భారీగా వాటర్ వస్తూ ఉంది. ఇందాక మనం చూసినాం కదా, బ్యారేజీలో నీటిని ఖాళీ చేస్తున్న ఆఫీసర్లు చూడుగో ఎట్లా వస్తున్నాయి నీళ్ళు. ఇక ఏం వస్తలేవు, చిన్నగా లీక్ అవుతుంది, చిన్నగా ఇట్లా అయిపోతుందని చెప్తుంటాడు మళ్ళీగా.